హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసు అండ్ తనువు. మన ఛానల్లో రన్ అవుతున్న స్టోరీ నేమ్ నేత్ర అనే స్టోరీలో మనం 8th ఎపిసోడ్లోనికి వచ్చేసాం. మరి మనం 8th ఎపిసోడ్లోనికి వెళ్ళే ముందు ప్లీజ్ దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మన ఎపిసోడ్లోనికి వెళ్ళిపోదామా? మొదటిసారి నేత్ర ఆలోచనలో పడింది. ఎప్పుడు దేనికైనా తాకి ఆ స్పర్శ తగలగానే ఆ వస్తువు ఎలా ఉంటుంది లేదా ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అనేది ఎక్స్పెక్ట్ చేయగలదు. ఆమె ఈవెన్ ఒక చిన్న పెయింటింగ్ అయినా కూడా ఆమె స్పర్శించడం ద్వారా ఊహించగలదు. బట్ ఫస్ట్ టైం రానాను తన ఊహలో చిత్రీకరించలేకపోతే ఆమెకే అర్థం కావట్లేదు. రానా ఆమెకి బ్యాండెడ్ వేసి మంగమ్మ తెచ్చిన పాలను తీసుకొని నేత్రను తన గుండెలకు హత్తుకొని పాలు తాగించి టాబ్లెట్స్ వేసి అదే మత్తులో అతను కళ్ళు మూసుకున్నాడు. అతని గుండె చప్పుడు వింటున్న నేత్రకి ఏదో తెలియని ధైర్యం, ఒక సెక్యూర్ ఫీలింగ్. ఇద్దరు అలాగే నిద్రలోకి జారుకున్నారు. ఉదయం కొత్త ప్లేస్ అవ్వటం వల్ల నేత్రకు ఫస్ట్ మెలకువ వచ్చింది. కానీ తనను ఎటు కదలకుండా ఆమెని గట్టిగా హత్తుకొని పడుకున్నాడు రానా. ఇంకా ఎలాగైతేనేం నెమ్మదిగా పంజరంలో నుండి పరుగు అందుకున్న చిలకల అతని చేతిలో నుండి జారుకుంది నేత్ర. తడుముకుంటూ తను వేసే ప్రతి అడుగు లెక్క పెట్టడం, ఎక్కడ ఏది ఉందో, దేనికి ఏది ఎంత దూరంలో ఉందో అన్నీ తనే చూసుకొని తెలుసుకుంది. ఇంకా 5 ఫ్లోర్స్కి ఈవినింగ్ ఆర్ రేపు వెళ్ళి చూడాలని అనుకుని మంగమ్మ దగ్గరకు వెళ్ళి నేను ఫ్రెష్ అవ్వాలి, బట్టలు తెచ్చుకోలేదు అంది నెమ్మదిగా. అమ్మ, మీరు పడుకున్న రూమ్లో చూడలేదా? బాబుగారు నిన్నే మీకోసం కొన్ని బట్టలు తెప్పించి మీకు అవసరమైనవి తెప్పించి ఆ రూమ్లోనే ఉంచారు. రండమ్మ చూపిస్తాను అంది. వద్దులే, నేనే చూసుకుంటాను అంది. మీకు ఎలా తెలుస్తుంది అంది. నాకు బట్టలు పట్టుకుంటే అవి కాటనా, సిల్కా లేక పట్టువా అనేది తెలుస్తుంది. ఇంకా కలర్ అంటావా? నా కళ్ళకు తెలిసింది ఒకే ఒక కలర్, అదే నలుపు. ఇంకా అందుకే నేను వేసుకునే ప్రతిదీ పైనుండి కింది వరకు ఒకే రంగు ఉండేలా చూసుకుంటాను అంది. సరే అమ్మగారు అని తన పనుల్లో నిమగ్నమైంది. ఇంతలో అడుగుల కొలతలో తను నిద్ర లేచిన రూమ్కి వెళ్ళి కొంచెం తడబడుతూ కబోర్డ్ ఓపెన్ చేసి హ్యాంగ్ చేసిన ఒక డ్రెస్ అండ్ దానికి అటాచ్డ్ చేసిన ఇన్నర్స్తో స్నానానికి వెళ్ళింది. అలాగే తడుముకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి బాగా స్మూత్గా ఉన్న సర్ఫేస్ బట్టి మిర్రర్ ఎదురుగా ఉంది అని అర్థం చేసుకొని అక్కడ వస్తున్న ఫ్రాగ్రెన్స్ బట్టి ఎదురుగా ఉన్న పౌడర్ని చేతిలో తీసుకుంది. బట్ నిన్న రానా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అసలు మేకప్ వేసుకోకూడదు, ఈ అబ్బాయిలతో మాట్లాడకూడదు అంటే వెంటనే పౌడర్ అక్కడ పెట్టేసి అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళింది. బట్ రాత్రి అతను ఆమెపై తీసుకున్న కేర్ పదే పదే గుర్తుకు వస్తుంది. ఆడవాళ్ళను మంచితో ఊరికనే పోల్చలేదు. ఎప్పుడైనా బాయ్ ఫ్రెండ్, లవర్ ఆర్ హస్బెండ్ ఎంత గొడవ పడినా, తిట్టినా, కొట్టినా చివరగా ఒక్కసారి సారీ చెప్తే మంచులా కరిగిపోతారు. ఇంకా రానాలాగా కేర్ చూపిస్తే లైఫ్ రాసిచ్చేస్తారు. అలా అతని ఆలోచనలో ఉంటూనే అతని కోసం గ్రీన్ జ్యూస్ ఇంకా బ్లాక్ కాఫీ చేసి మంగమ్మను తీసుకువెళ్ళమంది. అమ్మో అమ్మాయి గారు, నన్ను చంపేస్తారు బాబుగారు, మీరుండగా నేను వెళ్ళటం ఏంటి? అమ్మ మీరే వెళ్ళండి అంది. ఇంకా ఆమె ఆయన్ని అర్థం చేసుకొని తనే వెళ్తుండగా డోర్ వరకు నేను తెస్తానమ్మా అంది. వద్దు రంగమ్మ, ఒక్కసారి నడిచిన దారిని మర్చిపోను, ఏ వస్తువు ఎంత దూరంలో ఉందో కూడా గుర్తుపెట్టుకుంటాను అంది. తనే స్వయంగా రూమ్కు తీసుకువెళ్ళి గొంతు సవరించుకుంది. రానాపై ఏదో తెలియని కోపం ఒక్క రోజులో తన ప్రపంచాన్ని మార్చేశాడు అని ఎలా లేపాలో తెలియక కొంచెం గట్టిగా డోర్ సౌండ్ చేసి రానా మేలుకోకపోవడంతో బాగా ఆలోచించి బాల్కనీ కర్టెన్స్ ఓపెన్ చేస్తూ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ అనే సాంగ్ని కంటిన్యూగా పాడుతుంది. అలా ఆమె పాడుతూ ఉంటే ఒక కోయిలమ్మ
వాస్తవానికి స్వాగతం పలుకుతున్నట్లు ఆమె స్వరం సూర్యకిరణాలు ఆమెని తాకి మెరుస్తూ ఉంటే ఆమె పాట మొదలు పెట్టగానే లేచి ఆమెనే చూస్తూ రెప్ప వేయటం కూడా మర్చిపోయి అలాగే చూస్తూ ఉన్నాడు. సూర్యకిరణాలు ఆమె పెదవులు తాకుతుంటే ఆ మెరుపుకి ఇంకా నగ్నంగా మెరుస్తున్నాయి నేత్ర పెదవులు. అతి కష్టం మీద చూపుని ఆమె కళ్ళపైకి మార్చాడు. అతని ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యింది అనటానికి నిదర్శనం అసలు మేకప్ లేని ఆమె మోము, 2 కళ్ళ మధ్యలో ఏదో వెలితి. అంతే. ఎదురుగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్పై ఉన్న స్టిక్కర్ అందుకొని ఆమె నుదుటిపై పెట్టి అతని పెదవులు గాఢంగా ఆమె నుదురికి ఆనించాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.